హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. హలో అండి, మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే అందరికీ చాలా ఇష్టమైన స్నాక్ అండి ఇది, పప్పు చెక్కలు. ఈ వీడియోలో కరకరలాడే చాలా చాలా టేస్టీ అయిన పల్లీ పప్పుతో చెక్కల్ని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి మీకు. ఎన్ని తింటున్నా లెక్క ఉండవండి, అంత రుచిగా ఉంటాయి ఇవి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 500 గ్రాముల బియ్యపిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ వాడిన బియ్యపిండి రేషన్ బియ్యాన్ని మిల్లాడించిన పిండిని తీసుకున్నానండి. మ్యాక్సిమం ఇలా ఆడించిన పిండి అయితే కనుక చెక్కలు చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కచ్చబచ్చగా దంచిన మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లి పప్పులు వేసుకోవాలి. ఈ పల్లీల్ని ముందే వేయించి పొట్టు తీసేసి ఇలా దంచి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి తినేటప్పుడు నోటికి తగిలి చాలా రుచిగా ఉంటాయండి చెక్కలు. అలాగే పావు కప్పు 1 గంట ముందు నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్లా చేసి వేయాలి. అలాగే కరివేపాకు తరుగు, పావు కప్పు వేడి వేడి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో డాల్డా అన్న వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండి నుండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని బాల్స్ లాగా డివైడ్ చేసేసి పెట్టుకోవాలి. మనకి ఇంట్లో చెక్కలు ప్రెస్ చేసుకునే మేకర్ లేకపోయినా సరే 2 విధాలుగా చెక్కలను ఎలా తయారు చేయొచ్చో చూద్దామండి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే పాల కవర్ కానీ తీసుకుని దీనిపైన ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని ఇలా చేత్తో ఒత్తుకోవాలండి. సమాంతరంగా, అంటే ఎగుడు దిగుడు లేకుండా ఒత్తుకోవాలి. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి. చూసారా, సేమ్ మేకర్తో మనకి ఏ విధంగా వస్తుందో అదే విధంగా వచ్చేసింది కదండి. చేత్తో ఒత్తుకున్నా సరే చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లాట్గా వచ్చినాయి కదా. ఇంకో సెకండ్ మెథడ్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సేమ్ ఇలాగే కవర్ని గ్రీస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని ఇలా కవర్కి ఒక వైపు నుంచి రెండో వైపు క్లోజ్ చేయాలండి. దీనిపైన ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక లోటాని కానీ లేదంటే ఒక బౌల్ లాంటిది కానీ పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చెక్కలు అనేవి చాలా బాగా ఫ్లాట్గా వచ్చేస్తాయండి, మీకు ఇలా వీడియోలో చూపించిన విధంగా. తర్వాత అంచులు ఏమన్నా మనకి అనీవెన్గా ఉంటే చేత్తో అడ్జస్ట్ చేసేయచ్చండి. ఈ విధంగానే ప్రెస్ చేసుకుని చెక్కలన్నీ ఒక తడి క్లాత్ పైన ఉంచండి. తడి క్లాత్ పైన అయితే కనుక మనకి ఈజీగా తీసుకోవడానికి వీలుంటుంది ఆయిల్లో వేయించుకునేటప్పుడు. ఇదే విధంగా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం కావాల్సినంత ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒకసారి ఒక చిన్న పిండి ముక్క వేసి చూస్తే మనకి టెంపరేచర్ అనేది తెలిసిపోతుంది. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి చెక్కల్ని వేయాలి ఒక్కొక్కటిగా, కడాయికి సరిపడేంత. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి 2 వైపులా ఈక్వల్గా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా చక్కగా లోపలికంటూ వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి, అప్పుడు తీసేయాలి. అంతేనండి, కరకరలాడుతూ చాలా చాలా టేస్టీ అయిన పల్లి పప్పుల చెక్కలు రెడీ అయిపోయినట్టే. వీటిని గాలి వెళ్ళని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి.
టీ టైం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఈవినింగ్ టైము చాలా చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా అందరికీ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.